బాగా బ్రతికితే ఎన్ని 100 సంవత్సరాలు, అంతేనా? ఇంకా ఎక్కువ బ్రతుకుతున్నారా? పోనీ మహా అయితే 110, అంతేనా? 110 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత చనిపోవాలా? ఏమైనా ఉంటాడా? ఉండరు. మరి డాక్టర్ చదువుకి 110 సంవత్సరాల వరకే పనిచేద్దనమాట. మరి ఈ చదువు యుగాలు, నీకు ఎప్పటికీ మరణం ఉండదట ఈ జ్ఞానం. అందుకని ఈ జ్ఞానం ఎక్కడ ఉండాలి తల్లి? గుండెల్లో ఉండాలి. చదువుల్లో పుస్తకాల్లో చదివిన జ్ఞానం ఎన్ని సంవత్సరాలు? 70, 80, 90, 100. మరి బైబిల్ చదివి బైబిల్ జ్ఞానం గుండెల్లో రాసుకుంటే ఎన్ని సంవత్సరాలు? ఎప్పటికీ. దెర్ ఈజ్ నో ఎండ్. యేసు ప్రభు సమాధిలో పెట్టి చనిపోయిన తర్వాత సమాధిని ఏం చేశాడైనా? బద్దలు కొట్టుకుని లేచాడు లేదమ్మా? ఈస్టర్ చేసుకుంటున్నారా? ఈస్టర్ తెలుసు మీకు? పునరుత్థాన దినం. హీ ఈజ్ రైజన్ అని చదువుకుంటున్నాం కదా మనం. ఆయన లేచెను, మరణము గెలిచాడు. మరణము గెలిచిన దమ్మున్నవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఒకటి చూపించాడు నాకు. ఈ ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ద గ్రేట్ దోమ కూడా చచ్చిపోయాడట. ప్రపంచాన్ని జయించాడట. ఎవరు? అలెగ్జాండర్. కానీ ఏం గుట్టింది? దోమకు చచ్చిపోతావా? నీ మగతనం ఎంత? దోమ. అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ. అతను ఎలాంటి తెలుసు మీకు? ఎవరితోనైనా సరే ఇలాగ మీరు అందరూ ఉన్నారా? నువ్వు పైకి ఎక్కరా అంటాడు ఒక సైనికుడిని. సరిగ్గా పైకి ఎక్కేస్తాడు. ఎక్కిన తర్వాత దూకు అంటే దూకెత్తమే. అంత నియంతనమాట అడాల్ఫ్ హిట్లర్. అలాంటి హిట్లర్ ఈ ప్రపంచాన్ని ఏలాలని అనేక మందిని చంపాడు, సంహరించాడు, లక్షల మందిని చంపాడు. చివరికి కుక్క చావు తెచ్చాడు అడాల్ఫ్ హిట్లర్. ప్రపంచాన్ని జయించాలనుకున్న నియంతలు ఎంతోమంది, గొప్ప వాళ్ళందరూ మట్టి కరిచారు. మరణమును జయించినటువంటి వాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు, ఒక్క యేసు ప్రభు తప్ప. నీ కొరకు మరణమును గెలిచినటువంటి ఆయనను నమ్ముకుంటున్న మనందరము కూడా. నీకు మరణం ఉందా? సమాధి నిన్ను ఆపగలదా? ఆపలేదు. కాబట్టి ఈ చదువు, ఈ జ్ఞానం నిన్ను ఎప్పటికీ మరణము లేని స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటో చెప్పండి. హల్లెలూయా 3 మాటలు. అది హెబ్రీ పదం, తెలుగు పదం కాదు అది. హల్లెల్ అంటే స్తుతి, లు కి యా దేవునికి స్తోత్రం అని అర్థం. దేవునికి స్తోత్రము ఎవడైతే చెప్తాడో వాడి జీవితకాలంలో వాడు ధన్యుడు. అదే మరియమ్మ గారంటే, అదే యోసేపు అంటే, అదే జ్ఞానులంటే, అదే భక్తులంటే. ఈ రోజున దేవునికి స్తుతి చెప్పిన ప్రతి ఒక్కరి జీవితం ఏమవుద్దమ్మా? చిటికేస్తే రేపు శుక్రవారం నిన్ను కాపాడుతుంది. గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించిన ఏ అపాయము నీకు జరగకుండా దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. ఈ క్రిస్మస్ రోజున మీకు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నాను. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మరి అమ్మగారిలా నువ్వు బ్రతికినప్పుడే నువ్వే ఒక స్టార్ అవుతావు. చాలామంది, నేను ఒక మాట చెప్తాను ఈ రోజున, మరి నా మాట వింటానంటే చెప్తాను. అమ్మ మీరు అందరూ బాగా నచ్చారమ్మా నాకు. మీరు అందరూ చాలా బాగా నచ్చారు, చక్కగా వింటున్నారు. ఇంకెంతసేపు చెప్పను పాస్టర్ గారు? ఇంకెంతసేపు చెప్పమంటారు? ఇంకో గంట చెప్పమంటారా? ఒక అరగంట. పాస్టర్ గారు అరగంట ఇచ్చారు టైం. ఈ అరగంటలో ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తాను. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఈ లోకంలో 2 ఉన్నారట. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను? యోసేపు, మరియమ్మ గారు జ్ఞానులు కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు.